ఓం నమో వెంకటేశాయ. కఠోరనేమి కుఠారా హఠీన మనః కుఠారా. గోవింద గోవింద. అమృతకలశహర్త మర్త్యసంఘాఘహర్త మతిజవమనుకర్త మాన్యశబ్దోపహర్త మదబల పరిహర్త మత్సరాదే ప్రహర్త మమ మనసి విహర్త మేస్తు మాయాపహర్త అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులన్నింటినీ చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. కార్తవీర్యార్జునుడు బలాత్కారంగా జమదగ్ని మహర్షి గారి హోమధేనువుని తీసుకెళ్ళిపోయాడు, లాక్కెళ్ళి రాజధానిని చేరిపోయాడు. ఈ విషయం అక్కడికి వచ్చినటువంటి పరశురాముడికి తెలిసేసరికి అర్థరాజని నిర్యాతే రామ ఆశ్రమ ఆగతః శ్రుత్వా తత్తస్య దౌరాత్మ్యం చుక్రోధాహిరివాహతః. అథ ఈ విధంగా రాజని నిర్యాతే, రాజు కార్తవీర్యార్జునుడు బయలుదేరి వెళ్ళిపోయాడు, హోమధేనువుని లాక్కెళ్ళిపోతే రామ పరశురాముడు ఆశ్రమం ఆగతః, ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో చేరి అన్నీ విన్నాడు. ఏం జరిగింది అని విన్నాడు. ఆశ్రమం అంతా మూగపోయింది కదా, ఏం జరిగింది అని విన్నాడు. శ్రుత్వా తత్ తస్య దౌరాత్మ్యం, కార్తవీర్యార్జునుడంతటి వాడికి తగని దౌరాత్మ్యం, తగని దుర్మార్గం, దాన్ని విన్నాడు. వినేసరికి చుక్రోధ, చాలా కోపం వచ్చింది. ఎంతగా అంటే అహిరివ ఆహతః, పాము తోక తొక్కితే, పాముని ఎవరైనా తన్నితే లేదా పాముకు దెబ్బ తగిలితే ఎలా కోపం వస్తుందో దానికి అలా ఈయనకు కోపం వచ్చింది. అథ రాజని నిర్యాతే రామ ఆశ్రమం ఆగతః శ్రుత్వా తస్య దౌరాత్మ్యం శుక్రోధాహిరివాహతః. ఘోరమాదాయ పరశుం సతూణం వర్మ కార్ముకం అన్వధావత దుర్మర్షః మృగేంద్ర ఇవ యూథపం. కోపం వచ్చిన తర్వాత ముందు వెనక చూసుకునే టైప్ కాదు ఈయన. కోపం వచ్చిందే తడవు ఏం చేశాడు, ఘోరమాదాయ పరశుం, గండ్రగొడ్డలి తీసుకున్నాడు. ఘోరం, చూడటానికే చాలా కఠోరంగా ఉంది అది, అలాంటి గండ్రగొడ్డలి ఒకదాన్ని తీసుకున్నాడు. సతూణం వర్మ కార్ముకం, ముందు పెద్ద ధనుస్సు తీసుకున్నాడు. పెద్ద ధనుస్సు తీసుకుని దానికి సరిపోయేంత అమ్ములపది కూడా తీసుకున్నాడు. ఇది కాక వర్మ, దీనికి వక్షస్థలానికి ఒక చర్మ కూడా కట్టుకున్నాడు, అంటే కవచాన్ని కూడా కట్టుకున్నాడు. కవచాన్ని కట్టుకుని అన్వధావత, పరిగెత్తుకెళ్ళాడు. రాజుగారు వెళ్ళిన దారిలో పరిగెత్తుకెళ్ళాడు. దుర్మర్ష, అస్సలు సహించలేడు ఇలాంటివి. ఎలా పరిగెత్తుకెళ్ళాడంటే మృగేంద్ర ఇవ యూథపం,
సింహం ఒక్కటే సింగిల్గా ఎలాగైతే ఏనుగుల గుంపు వెనకాల పడుతుందో అలా పరిగెత్తుకుని వాళ్ళ వెంట పడ్డాడు. ఘోరమాదాయ పరశుం సతూణం వర్మకార్ముకం అన్వధావత దుర్మర్షో మృగేంద్ర ఇవ యూథపం. అప్పటికి కార్తవీర్యార్జునుడు ఆయన పరివారము అందరూ మహిష్మతిని చేరిపోయారు. చేరిపోయిన తర్వాతే ఆయనకి తెలిసినట్టుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిన దారిలో పరిగెత్తుకెళ్ళాడు. వాళ్ళేమో రాజ్యంలో కూర్చున్నారు. తమాపతంతం భృగువర్యమోజసా ధనుర్ధరం బాణపరశ్వధాయుధం ఐణేయ చర్మాంబరమర్కధామభి యుతంజటాభిర్దృశే పురీం విశన్. ఆయన పరిగెత్తుకొస్తున్నాడు. ఆ పరిగెత్తుకొస్తున్నప్పుడు ఆయన జుట్టు ముడి విడిపోయింది. విడిపోయేసరికి కురులు ఇష్టం వచ్చినట్లు ఇలా ఎగురుతూ ఎగురుతూ ఉన్నాయి. తమ ఆపతంతం అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే భృగువర్యం, భృగువంశంలో పుట్టినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైన అలాంటి వాడు వస్తుంటే, ఓజస మంచి పరాక్రమంతో వస్తుంటే, మనిషిని చూస్తే తెలుస్తుంది కదా ఏమాత్రం పరాక్రమం ఉంది అని. అలా పరాక్రమంతో వస్తుంటే దీనికి తోడు ధనుర్ధరం, ఓ చేతిలో ధనుస్సు, బాణ పరశ్వధాయుధం, వెనకాల అమ్ముల పదిలోనేమో బాణాలు, నిండా బాణాలు, ఇది కాక ఓ చేతిలో గండ్రగొడ్డలి, ఆయుధాలతో ఈయన వస్తుంటే, పోనీ ఎప్పుడూ చూసే వేషం ఇది కాదు, అందరూ చూసేటువంటి మామూలు సైనికుల వేషమో లేదా వీరుల వేషమో కాదు ఇది. ఐణేయ చర్మాంబరం, జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి ఋషులలో బ్రహ్మచారులు కట్టుకునేటువంటి వస్త్రాలతో వచ్చాడు. అది వస్త్రం కూడా కాదు, ఆ డ్రెస్తో వచ్చాడు. చూడటానికి ఋషికుమారుడల్లే ఉన్నాడు, చూడటానికి జింక చర్మం కట్టుకుని ఉన్నాడు. కానీ ఒక చేతిలో గండ్రగొడ్డలి పట్టుకున్నాడు, మరొక చేతిలో ధనుస్సు పట్టుకున్నాడు, వెనకాల చూస్తే బాణాలు, చూస్తే మనిషిని చూస్తేనే మహాపరాక్రమంగా కనిపిస్తున్నాడు. దీనికి తోడు వేగంగా పరిగెత్తుకొస్తున్నాడు. చూస్తే యుతం జటాభి, అవి జడలు ఇలా పరిగెత్తుకొచ్చేటప్పుడు ఇలా పైకి కిందకి పైకి కిందకి కదులుతూ ఉంటున్నాయి కదా, అవి అర్కధామభి, సూర్యుడి కిరణాల్లాగా ఉన్నాయి. సూర్యుడి కిరణాలు వేగంగా ఎలాగైతే భూమిని తాకుతాయో అలా వేగంగా ఈయన మాహిష్మతిని తాకుతున్నాడు. లేదా సూర్యుడు కిరణాలతో ఎలా వేగంగా తాకుతాడో అలా ఈయన వేగంగా మాహిష్మతిని తాకుతున్నాడు. దదృశే పురీం విశన్, అలా వస్తున్న నగరానికి వస్తున్నటువంటి ఈ పరశురాముణ్ణి సూర్యుడిలాగా కాల్చేయటానికి, సూర్యుడిలాగా ఈ పరాక్రమంతో మీదపడి మొత్తం మసి చేయడానికి వస్తున్నటువంటి పరశురాముణ్ణి చూశాడు కార్తవీర్యార్జునుడు. తమాపతంతం భృగువర్యమోజస ధనుర్ధరం బాణపరశ్వధాయుధం ఐణేయ చర్మాంబరమర్కధామభి యుతం జటాభిర్దృశే పురీం విశన్. వెంటనే కనిపెట్టాడు, వచ్చినవాడు సామాన్యుడు కాడు, మహావీరుడు, ఇలా వదిలిపెట్టేయకూడదు, ఏదో ఋషికుమారుడు కదా అని జాలి తలిచి వదిలేయకూడదు అని అనుకున్నాడు. అనుకుని అచోదయత్ హస్తిరథాశ్వపత్తిభి గదాసి బాణర్ష్టిశతఘ్నిశక్తిభి అక్షౌహిణీ సప్తదశాతిభీషణా తారామ ఏకో భగవాన్ అసూదయత్. అచోదయత్, సైనికుల్ని వెళ్ళమన్నాడు. కార్తవీర్యార్జునుడు పరశురాముడి మీదకి సైనికుల్ని పంపించాడు. హస్తి, ఏనుగులు, రథాలు, అశ్వ, గుర్రాలు, పత్తిభి, కాల్బలం, అందరినీ కూడా బయలుదేరమన్నాడు. గదల్ని, ఆయుధాలని తీసుకోమన్నాడు. అసి, ఖడ్గధారులు వాళ్ళని పంపించాడు. బాణాలు వేసే వాళ్ళని పంపించాడు. అరిష్టి ఇలాంటి ఆయుధాలు ఒకటి, అవి కూడా పట్టుకునే వాళ్ళని పట్టుకున్నాడు. శతఘ్ని, ఒకే దెబ్బకి 100 మంది పడిపోయేంత స్థాయిలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆయుధాలు, శతఘ్నులు, అలాంటి ఆయుధాలను పంపించాడు. శక్తి, శూలాల్లాంటి ఆయుధాలను పట్టుకుని వాటిని వాడే వీరుల్ని వాళ్ళని కూడా పంపించాడు. పంపించడంలో ఏమీ మొహమాట పడలేదు, తక్కువ స్థాయిలో పంపించలేదు. సప్తదశ అక్షౌహిణీ, 17 అక్షౌహిణుల సైన్యాన్ని పంపించాడు. దగ్గరగా మహాభారత సంగ్రామంలో పాల్గొన్న సైన్యంలో ఒక అక్షౌహిణి తక్కువగా సైన్యాన్ని పంపించాడు. ఇటు అటు కలిసి ఎంతమంది పాల్గొన్నారో దానికి కాస్తంత తక్కువగా ఒక మనిషి మీదకి పంపించాడు. అందులో అతి భీషణాహ, ఆయనకున్న సైన్యంలో చాలా భయంకరమైన వాళ్ళనే ఏరి పంపించాడు. ఇంత పంపిస్తే తాహ, ఆ సైన్యం మొత్తాన్ని రామః ఏకః, ఈ పరశురాముడు ఒక్కడే భగవాన్ సమర్థుడు కాబట్టి అసూదయత్, మొత్తాన్ని నేల కరిపించేశాడు.
అచోదయద్ధస్తిరథాశ్వపత్తిభిః గదాసి బాణర్ష్టిశతఘ్నిశక్తిభిః అక్షౌహిణీ సప్తదశాతిభీషణాః తారామ ఏకో భగవాన్ అసూదయత్. ఎలా సంహరించాడు అందరినీ అంటే యతో యతోసౌ ప్రహరత్పరశ్వధః మనోనిలౌజాః పరచక్రసూదనః తతస్తతశ్చిన్నభుజోరుకంధరాః నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః. యతో యతః ఏ వైపు కల్లా ఇతను అసౌ ప్రహరత్ పరశ్వధః తన పరశువుని ఇలా విసిరేశాడో, తన పరశువుతో ఇటు అటు ఇటు అటు ఎటువైపు ఏ వైపుకు ఊపాడో అటువైపు అంతల్లా కూడా మొత్తం అక్కడ వాళ్ళు అక్కడ తలలు తెగి కింద పడిపోయారు అంతేను. ఎలాగంటే మనోనిలోజాహ మనస్సుకు ఏమాత్రం వేగం ఉంటుందో, గాలికి ఏమాత్రం ఉంటుందో ఆ మాత్రం వేగంతో, ఆ మాత్రం బలంతో, లేదా మనస్సుకుండే వేగంతో గాలికి ఉండేటువంటి బలంతో ఇతను ఈ పరశువుని వాడటం ప్రారంభించాడు. మనోనిలౌజాహ దాంతో పరచక్ర సూదన పరులు ఒకళ్ళు ఇద్దరు సైనికులు రావటం కాదు, వాళ్ళు మొత్తం గుంపులు గుంపులుగా వచ్చినా సరే సూదన వాళ్ళందరినీ నేల కనిపించేసేసాడు. అక్కడ ఏం కనిపించినాయి అంటే తతస్తతశ్చిన్న భుజోరు కంధరాహ. ఈయన చూసుకుని ఫలానా వాడి కంఠం తెగదీయాలి, లేకపోతే ఫలానా వాడి చేతులు కాళ్ళు కోసేయాలి అని ఏమీ అనుకోలేదు. అటువైపు పరశువుని తన వేగంతో కసకస తిప్పాడు. తిప్పేసరికి తతస్తత ఆ వైపల్లా కూడా చిన్న భుజ ఊరు కంధరాహ. కొంతమందికి భుజాలు కత్తిరింపబడ్డాయి, కొంతమంది కాళ్ళు తెగిపడ్డాయి, కొంతమందికి తలకాయలే తెగిపడిపోయినాయి. నిపేతురుర్వ్యాం కింద పడిపోయారు. వాళ్ళు ఏమన్నా వాహనాలతో వస్తే హతవాహనాహ వాహనాలు ముక్కలు ముక్కలైపోయినాయి. వాళ్ళ వాహనాలు నడిపేటువంటి సూతులు అంటే సారథులు వాళ్ళు కూడా పడిపోయారు. సూతులతో సహా, వాహనాలతో సహా, రథాలతో సహా అటువైపు ఎవరైతే ఈయన మీదకి దూసుకొస్తున్నారో అటువైపు ఈయన కనుక పరశువుని కదిలిస్తే అవన్నీ ముక్కలు ముక్కలై కింద పడ్డాయి. ఆ ముక్కలు దేనికైనా ముక్కలు కావచ్చు, ఎలాగైనా ముక్కలు కావచ్చు, అలా పడ్డాయి. యతో యతోసౌ ప్రహరత్పరశ్వధో మనోనిలౌజాః పరచక్రసూదనః తతస్తతశ్చిన్న భుజోరుకంధరాః నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః. దృష్ట్వా స్వసైన్యం రుధిరౌఘకర్దమే రణాజిరే రామకుఠారసాయకైః వివృక్ణచర్మధ్వజచాప విగ్రహం నిపాతితం హైహయ ఆపతదృషా. సైన్యమంతా పడిపోయిన తర్వాత దృష్ట్వా స్వసైన్యం సైన్యం ఏం చేస్తోంది అని ఒకసారి ఆయన పరికించి చూశాడు కార్తవీర్యార్జునుడు. చూస్తే రుధిరౌఘ కర్దమే మొత్తం సైన్యాన్ని ఈయన ముక్కలు ముక్కలు చేసేస్తే ఆ సైన్యం తాలూకు చేతుల నుంచి, కాళ్ళ నుంచి, తలకాయల నుంచి రక్తం కారితే ఆ ప్రాంతమంతా కూడా ఈ రక్తంతో తడిసి ముద్దయిపోయింది, రక్తంతో తడిసి బురదైపోయింది. ఆ బురదలో మొత్తం అందరూ కూరుకుపోయి ఉన్నారు. రుధిరౌఘ కర్దమే స్వసైన్యం. తన సైన్యం ఎక్కడుంది అంటే రక్తంతో తడిసినటువంటి మట్టి తాలూకు బురదలో కూరుకుపోయి ఉంది. రణాజిరే అదో పెద్ద పెద్ద రణప్రాంగణం, యుద్ధభూమి, చాలా పెద్ద యుద్ధభూమి. ఆ యుద్ధభూమి మొత్తం ఇలాగే తయారైంది. రామ కుఠార సాయకై ఈయన ఆ పరశువుతో గండ్రగొడ్డలితో కాసేపు చేసి కాదు అనుకున్నప్పుడల్లా సాయకై బాణాలు కూడా వేశాడు. ఈయన గండ్రగొడ్డల తాలూకు వేటులకైనా తెగి కింద పడ్డవాళ్ళు, బాణం తాలూకు దెబ్బలకైనా కింద పడ్డవాళ్ళు వాళ్ళే ఉన్నారు. లేచి యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అలా మొత్తం అయిపోయారు. 17 అక్షౌహిణుల సేన అయిపోయింది. వివృక్ణ చర్మ ధ్వజ చాప విగ్రహం. ఎటు చూసినా సరే వాళ్ళ కవచాలు బద్దలైపోయి కింద పడున్నారు. కార్తవీర్యార్జునుడి యొక్క అహంకారానికి ప్రతీకగా ఉండేటువంటి ఆయన ధ్వజం ముక్కలు ముక్కలే అక్కడక్కడా పడింది. ఆ ధ్వజాన్ని అందరూ మోస్తారు కదా, ఆ మోసిన ధ్వజాలన్నీ కింద పడిపోయినాయి. చాప వాళ్ళు సైనికులు వాడేటువంటి ధనుస్సులన్నీ విరిగి ముక్కలై కింద పడ్డాయి. విగ్రహం వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ శరీరాలు కూడా ముక్కలు ముక్కలైపోయి కింద పడ్డాయి. నిపాతితం మొత్తం అంతా నేల కరుచుకుపోయి ఉన్నారు. ఎవరూ లేచి యుద్ధం చేసే పరిస్థితి అయితే లేరు. కాళ్ళు చేతులు తెగి ఉన్న వాళ్ళే ప్రాణంతో ఉన్నారు. ప్రాణం లేని వాళ్ళు ఎలాగూ లేవరు, వీళ్ళు కూడా లేచే పరిస్థితుల్లో లేరు, అలా ఉన్నారు. దాంతో రుష కార్తవీర్యార్జునుడు కోపం వచ్చింది. దాంతో హైహయ
హైహయ వంశానికి చెందిన ఆ కార్తవీర్యార్జునుడు ఆపతత్ పరశురాముడి మీదకి వచ్చాడు. దృష్ట్వా స్వసైన్యం రుధిరౌఘకర్దమే రణాజిరే రామకుఠారసాయకై వివృక్ణ చర్మధ్వజ చాప విగ్రహం నిపాతితం హైహయ ఆపతదృష. వచ్చినవాడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. అథార్జున పంచశతేషు బాహుభి ధనుష్మాణాన్యుగపత్స సందధే రామాయ రామోస్త్రభృతాం సమగ్రణీ తాన్యేకధన్వేషుభిరాచ్చినత్ సమం. వచ్చినవాడు వచ్చినట్టుగానే అథ రణరంగంలోకి ప్రవేశించాడో లేదో అర్జున కార్తవీర్యార్జునుడు ఒకేసారి తనకున్న 1000 బాహువుల్ని బయటికి తీశాడు. 1000 బాహువుల్లో 500 బాహువులతో 500 చేతులతో 500 ధనుస్సులు పట్టుకున్నాడు. పంచశతేషు బాహుభి ధనుషు, 500 చేతులతో 500 ధనుస్సులు పట్టుకుని ఆ ధనుస్సుల మీద 500 మిగతా చేతులతో, కుడి చేయి అనుకుందాము, కుడి చేతి వాడైతే కుడి చేతులతో 500 కుడి చేతులతో బాణాలు తీసుకుని ఏకకాలంలో అన్నిటినీ ఎక్కుపెట్టి ఈయన మీదకి వేశాడు. యుగపత్ ఒకేసారి సహా సందధే ఎక్కుపెట్టి వేసేశాడు రామాయ. అంటే పరశురాముడి మీదకి ఒకేసారి 500 బాణాలు మీద పడ్డాయి. 500 బాణాలు వేయటానికి ఆయనకి 1000 బాహువులు 1000 చేతులు కావాల్సి వచ్చినాయి. ఆ 1000 చేతులు ఆయనకున్నాయి. రామ పరశురాముడు అస్త్రభృతాం సమగ్రణీ, కార్తవీర్యార్జునుడి కంటే కనీసం 1000 రెట్లు పెద్దవాడు, గొప్పవాడు. ఆయనకి 1000 బాహువులున్నా 1000 చేతులున్నా ఈయన ఒక్క చేయి కింద లేదా 2 చేతులకి లెక్కలేదు, అవేం పనికిరావు. కాబట్టి అస్త్రభృతాం అస్త్రాలను ధరించిన వారిలో సమగ్రణీ అందరికంటే ముందుండేటువంటి పరశురాముడు తాని ఆ బాణాలన్నిటినీ కూడా ఏకధన్వేషుభి, ఒకే చెయ్యి కదా ధనుసు పట్టుకోవడానికి ఎడం చెయ్యి, ఒకే చెయ్యి కదా బాణం పట్టుకొని వాటిని వేయటానికి బాణం వేయటానికి ఏకధన్వేషుభి ఎంత వేగంగా ఒకే చేతిలో ఉండేటువంటి ధనుస్సుతో బాణాలు వేశాడంటే ఈ 500 బాణాలు కూడా ఆచ్చిన సమం ముక్కలై కింద పడ్డాయి. ఏ ఒక్క బాణము కూడా పరశురాముడిని తాకలేదు. పరశురాముడికి తాకడానికి వేరే ఏమీ లేదు. ఆయన ఏం వాహనం మీద రాలేదు, ఆయనకి రథము సారథి ఇలాంటివి ఏం లేవు, వాటిని రక్షించుకోవాలి, వాటికి తగిలినాయి వీటికి తగిలినాయి ఈ బాధరబందీ ఏం లేదు. బాణాలన్నీ వస్తే ఇన్నే తాకాలి, కానీ ఒక్క బాణం కూడా ఇన్ని తాకలేదు. ఒక్క బాణంని కూడా తాకనివ్వకుండా అన్నిటినీ దారిలోనే తుత్తునీళ్ళు చేసేశాడు. అథార్జున పంచశతేషు బాహుభి ధనుషు బాణాన్ యుగపత్ ససందధే రామాయ రామోస్త్రభృతాం సమగ్రణీ తాన్ ఏకధన్వేషుభిరాచ్చినత్ సమం. పునఃస్వహస్తైరచలాన్ మృధేంఘ్రిపాన్ ఉత్క్షిప్య వేగాదభిధావతో యుధి భుజాన్ కుఠారేణ కఠోరనేమినా చిచ్ఛేద రామ ప్రసభంత్వహేరివా. దాంతో కార్తవీర్యార్జునుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ స్వహస్తై ఇలా పరశురాముడిని ఎదుర్కోకూడదు అనుకున్నాడో ఏమో, ఈసారి ఆయుధాలు వాడదలుచుకోలేదు, ఆయుధాలు వాడలేదు. తన చేతులతో 1000 చేతులతో అచలాన్ పర్వతాల తాలూకు శిఖరాలను పట్టాడు. 2 చేతులు వాడాడు అనుకున్నా పర్వాలేదు. 2 చేతులతో వీటన్నిటినీ శిఖరాలను పట్టి మృధే ఆ యుద్ధంలో అంఘ్రిపాన్ ఉత్క్షిప్య రకరకాల వృక్షాలను కూడా పెకిలించి వాటన్నిటినీ తీసుకొచ్చాడు. కొన్ని చేతులతోనేమో బండరాళ్ళు, కొన్ని చేతులతోనేమో ఈ పెద్ద పెద్ద మానులు, వీటిని పెకిలించి తీసుకొచ్చి వేగంగా పరిగెత్తుకొచ్చి అభిధావత పరశురాముడికి ఎదురుకుండా పరిగెత్తి యుధి ఆ యుద్ధంలో పరశురాముడి మీదకి ఇవన్నీ వేద్దామని చూశాడు. బాణాలైతే వేయగలిగాడు, కానీ ఇవన్నీ కూడా వేద్దామనే అనుకున్నాడు. ఈయన వేద్దామని అనుకునే ప్రయత్నం ఇలా పైకెత్తి వేగంగా ఇలా పరిగెత్తుకొస్తూ విసిరే లోపల ఈయన గండ్రగొడ్డలి తీశాడు పరశురాముడు. తీసి భుజాన్ కుఠారేణ కఠోరనేమినా చిచ్ఛేద, మొత్తం ఈ 1000 బాహువుల్ని కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా 1000 బాహువుల్ని కూడా తన పరశువుతో తన గండ్రగొడ్డలితో మొత్తం తెంచేసాడు. చిచ్ఛేద ఆయన చేతిలో ఉండే గండ్రగొడ్డలి తాలూకు చివరి భాగం ఉంటుంది కదా, చాలా తీక్ష్ణంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. ఎంత దానితో యుద్ధం చేసినా సరే దాని పదును అనేది మాత్రం ఏమాత్రం తరగదు, పదును తెగదు, పదును
అరిగిపోదు. అలాంటి గండ్రగొడ్డలితో భుజాలను నరకటం మొదలుపెట్టేసరికి మొత్తం భుజాలు కింద పడిపోయినాయి. రామ పరశురాముడు ప్రసభం చాలా వేగంగా చాలా సమర్థంగా ఈ పని చేశాడు. ఎలా అంటే అహేరివ పాము గనక పడగెత్తితే ఆ పాము అంటే పడని మిగతా జంతువులు ఉంటాయి కదా, అవి పాములో ఏ శరీర భాగాన్ని పట్టించుకోవు, ఏ శరీర భాగాన్ని చూడవు, కేవలం పడగ మీద మాత్రమే దాడి చేస్తాయి. ఒక్కసారి గనక పడగ మీద దెబ్బ పడితే పాము పడిపోయినట్టే. అలాగే ఈ సహస్ర బాహువులు ఉన్నాయి అనే ఉద్దేశంతో నన్ను మించిన వీరుడు లేడు, నన్ను మించినటువంటి యుద్ధంలో సమర్థుడు లేడు అనే అహంకారంతో విర్రవీగుతున్నాడు కదా కార్తవీర్యార్జునుడు. ఈ సహస్ర బాహువుల్ని 1000 బాహువుల్ని గనక తెంచేస్తే, వీటిని తుంచేస్తే అహంకారం కింద పడిపోతుంది. పరశురాముడి దెబ్బకి ఈయన కార్తవీర్యార్జునుడు కింద పడిపోయినట్లు అవుతుంది అని అనుకున్నాడు. అనుకుని ఆ పనే చేశాడు. పునఃస్వహస్తైరచలాన్ మృధేంఘ్రిపాన్ ఉత్క్షిప్య వేగాదభిధావతో యుధి భుజాన్ కుఠారేణ కఠోరనేమిన జిచ్ఛేద రామ ప్రసభంతు బహేరివ. కృతబాహో శిరస్తస్య గిరేశృంగమివాహరత్ హతే పితరి తత్పుత్రాః అయుతం దుద్రువుర్భయాత్. కృతబాహో మొత్తం 1000 చేతులు తెంచేసేసి 1000 చేతులు తెగిన తర్వాత, ఆయన అహంకారం అంతా అణిగిపోయిన తర్వాత శిరస్తస్య ఆ కార్తవీర్యార్జునుడి తాలూకు శిరస్సును కూడా తెంచాడు. ఎలా? గిరేశృంగమివ ఒక పర్వతం శిఖరం ఉంటే, పర్వత శిఖరం మీద ఒక రాయి ఉంటే ఆ రాయిని తోసేసినట్టు తోసేశాడు. శృంగమివ అహరత్. అంతవరకు సైనికులందరూ నెలకరిచారు కదా. సైనికులే కాకుండా ఈయనకి 10,000 మంది పిల్లలు ఉన్నారు కార్తవీర్యార్జునుడికి. వాళ్ళు కూడా తండ్రి గారితో యుద్ధం చేస్తున్నాడు కదా, ఆగుదాము, తండ్రి గారితో యుద్ధం అయిన తర్వాత ఆయన ఏమన్నా అలిసిపోయి వెనక్కి వస్తే మనం యుద్ధంలో పాల్గొని పరశురాముడిని మట్టి కరిపించేద్దాము అనుకున్నట్లుగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే పరశురాముడి దెబ్బకి ఈయన కార్తవీర్యార్జునుడు తలకాయ కూడా తెగిపోయిందో, అప్పుడు హతే పితరి కార్తవీర్యార్జునుడి పని అయిపోయిన తర్వాత తత్పుత్రాహ కార్తవీర్యార్జునుడి పుత్రులు అయుతం 10,000 మంది దుద్రువుర్భయాత్ భయంతో పారిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు యుద్ధం కూడా కనీసం చేయలేదు. కృతబాహో శిరస్తస్య గిరేశృంగమివాహరత్ హతే పితరి తత్పుత్రాః అయుతం దుద్రువుర్భయాత్. అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాం పరవీరః సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయత్. పరశురాముడు రాజ్యాన్ని ముట్టుకోలేదు, రాజ్యంలో వేరే ఏమీ ముట్టుకోలేదు. నా ఆవు ఎక్కడుంది అని వెతికాడు. మా తాలూకు ఆవు అగ్నిహోత్రి, కేవలం అగ్నిహోత్ర హోమానికి మాత్రమే వాడుకునేటువంటి మా కామధేను ఎక్కడుంది అని వెతికాడు. వెతికి ఉపావర్త్య దాన్ని వెనక్కి తీసుకొచ్చేశాడు. సంవత్సరం దాని దూడ కూడా ఉంది కదా, కూడా దూడతో సహా తీసుకువెళ్ళారు కదా, ఆ దూడతో సహా మళ్ళీ వెనక్కి తెచ్చాడు. పరవీర పరుల తాలూకు వీరులందరినీ సంహరించినటువంటి పరశురాముడు ఆ పరుల తాలూకు సంపదలలో ఒక్క అణా కూడా ముట్టుకోలేదు, వాటి జోలికే పోలేదు. కేవలం తన అగ్నిహోత్రి ధేనువును వెనక్కి తెచ్చేశాడు. సముపేత్య ఆశ్రమానికి ఇచ్చాడు, వెనక్కొచ్చి పిత్రే సమర్పయత్ తన తండ్రికి ఈ అగ్నిహోత్ర ధేనువుని ఒప్పచెప్పాడు. ఆ అగ్నిహోత్ర ధేనువు అప్పటికే పరిక్లిష్ట, చాలా కష్టపడుతోంది. ఆ అగ్నిహోత్ర ధేనువుకి ఏమీ అక్కర్లేని ఈ ఋషుల దగ్గర ఉండటమే ఇష్టం. అన్నీ కావాలనుకునేటువంటి కార్తవీర్యార్జునుడు లాంటి వాళ్ళ దగ్గర ఉండటం దానికి ఇష్టం లేదు. అన్నీ ఇవ్వగలదు, కానీ అక్కడ ఉండటం దానికి ఇష్టం లేదు. ఏమీ అక్కర్లేని వాళ్ళ దగ్గరే ప్రశాంతంగా ఉండటమే దానికి ఇష్టం. వాళ్ళు బలవంతాన తీసుకెళ్తే ఆ తీసుకువెళ్ళిన దానికి అక్కడ ఉండే వాతావరణానికి పాపం ఆకాస్తకే అది పాపం చాలా ఇబ్బంది పడింది. అలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆవుని ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల దగ్గర నుంచి రక్షించి తీసుకొచ్చి తండ్రికి సమర్పించాడు. అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాం పరవీరః సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయత్. స్వకర్మ తత్కృతం రామః పిత్రే భ్రాతృభ్య ఏవ చ వర్ణయామాస తచ్ఛ్రుత్వా జమదగ్నిరభాషత. స్వకర్మ తాను చేసిన పనేంటి, తత్కృతం అక్కడికి వెళ్ళి ఎవరెవరిని ఏ రకంగా పరశువులతో ఎవరెవరిని ఎంతమందిని బాణాలతో ఎంతమందిని ఇంకో రకంగా తాను మర్దించింది రామ ఈ పరశురాముడు
పిత్రే భ్రాతృభ్య, తండ్రికి అన్నలకి అందరికీ వర్ణించి వర్ణించి చెప్పాడు. వర్ణయామాస తచ్ఛృత్వా, ఆ వర్ణన విని జమదగ్ని గారు భాషత మాట్లాడాడు. స్వకర్మ తత్కృతం రామ పిత్రే భ్రాతృభ్య ఏవచ వర్ణయామాస తచ్ఛృత్వా జమదగ్నిరభాషత అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇక జమదగ్ని గారు మాట్లాడిన మాటలు 4 శ్లోకాలు ఉన్నాయి. దానికంటే ముందు ఒక విషయం తేల్చుకొని పైకి వెళ్ళాలి మనము. ఒక్క ఆవు కోసం ఇంత తగాదా అవసరమా అని పరశురాముడు దృష్టితో మనం చూసి మాట్లాడాలి. కార్తవీర్యార్జునుడు చేసినది తప్పే, మహా తప్పే, ఒప్పుకుందాము. ఋషుల ఆశ్రమాల్లోకి వెళ్ళి వాళ్ళని అనుగ్రహింపజేసుకుని వాళ్ళ ద్వారా ఏమైనా సాధిస్తే సాధించవచ్చేమో, కానీ వాళ్ళని బలవంత పెట్టో లేదా బలాత్కరించో వాళ్ళ దగ్గర నుంచి లాక్కు రావటం అనేది అతిహీనమైన నికృష్టమైన పనే, ఒప్పుకుందాము, కాదనట్లేదు. కానీ అంత చిన్న తప్పుకి లేదా అంత తప్పుకి అంత పెద్ద శిక్ష వేస్తారా? మొత్తం 1000 బాహువుల్ని నరికిన తర్వాత తలకాయ తీసేసి ఇంత హడావిడి చేయాలా? పోనీ సైన్యము యుద్ధము అంటే సైన్యం యుద్ధం మీద పడితే ఆపుకోవాలి కాబట్టి చేశాడని అనుకోవచ్చు. పరశురాముడు కార్తవీర్యార్జునుని అంతగా శిక్షించవలసిన అవసరం ఏముంది అనేది ఒక మాట అనుకోవాలి. ఇక్కడ లేకపోయినా మనం ఒకసారి అనుకోవాలి. దానికి ముందే కారణాలు మనం సుమారుగా చెప్పుకున్నాము. ఒకటి అహంకారం. ఆ అహంకారం పిల్లలు పెట్టి అసూయగా మత్సరంగాను మరొక రకంగాను మారిపోవటం, అసంతృప్తి అనేది ఆయనలో బయలుదేరటం, అది క్రమక్రమంగా ఆయనలో ఎన్నెన్నో దుర్గుణాలను తీసుకురావటం అనేది జరుగుతోంది. ఇలా జరిగే పరిస్థితుల్లో నాకు ఉపదేశం చేసి మంచి దారిలో పెట్టమని ఎప్పుడో వరాలు అడిగినప్పుడు దత్తాత్రేయ స్వామి వారిని ఈయన అడిగాడు. అడిగినట్లుగానే ఈయన దగ్గరికి వాయువు ఒకసారి వచ్చాడు. వాయువు వచ్చి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ఏదో ఈయన విని నడుచుకున్నాడు. తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అహంకరిస్తూ ఉంటే అగ్ని ఈసారి వచ్చాడు. వచ్చినవాడు అగ్ని కొంచెం బ్రాహ్మణ వేషంలో పరీక్షా రూపంలో వచ్చాడు. వచ్చి నాకు ఆకలేస్తోంది అని అన్నాడు. వచ్చినవాడు అగ్నిని ఈయన కనిపెట్టినా సరే ఆకలేస్తోందా, ఏం కావాలో చెప్పు, నేను నీకు భోజనం ఏర్పాటు చేస్తాను అని మాటిచ్చాడు. కనిపెట్టనట్లుగా అహంకారంగా మాటిస్తే నాకు ఆకలేస్తోంది, నేను అగ్నిని, కాబట్టి నేను తిన్నంత మేర నేను తినేస్తాను, అంటే నేను దహించుకుంటూ పోతాను అడవుల్ని వాటిని, నువ్వు పైనుండి కాపలా కాయి, ఇదే మన ఇద్దరి ఒప్పందం అని అగ్ని అన్నాడు. ఈయన కార్తవీర్యార్జునుడు దాందేముంది అని బాణాలు పట్టుకుని ఆకాశ వీధిలో రక్షణ కాస్తూ ఉన్నాడు. రక్షణ కాస్తూ ఉంటే అగ్ని ఇలా నడుస్తూ కాలుస్తూ పోతున్నాడు. వశిష్ఠాశ్రమానికి వచ్చింది ఈ అగ్ని. వశిష్ఠాశ్రమానికి వస్తే వశిష్ఠాశ్రమాన్ని కూడా ఈయన అగ్ని దహిస్తూ ఉన్నాడు. దహిస్తూ ఉంటే వశిష్ఠ మహర్షి గారికి హాహాకారాలకి తెలివి వచ్చింది సమాధి స్థితి నుంచి. ఎవరు ఈ పని చేస్తున్నారు, ఎవరు ఈ పని చేయిస్తున్నారు అని చూశాడు. చూస్తే నవ్వుతూ కార్తవీర్యార్జునుడు కనిపిస్తే, నీకు మునికులాలంటే లేదా మునులు అంటే ఏమాత్రం విలువలేదు. మామూలుగా ఇలాంటి పనులు చేసేటప్పుడు మునికులాల జోలికి పోకూడదు అని ముందే ప్రార్థించుకుంటారు. చివరికి ఆంబోతుని విడిచిపెడతారు కదా, వృషోత్సర్జనం అంటారు. ఆంబోతుని విడిచిపెట్టేటప్పుడు కూడా దేవబ్రాహ్మణ మాన్యాన్ని వర్జయిత్వా యథేష్టం విహరా అని చెప్తారు. దేవతల మాన్యాలని కానీ బ్రాహ్మణ మాన్యాలని కానీ ముట్టుకోవద్దు, అది ముట్టుకోవటం తప్పు. మిగతా చోట్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎవరివి కాని చోట్ల తిరుగుతూ హాయిగా సుఖంగా ఉండు అని ఆంబోతుని విడిచిపెట్టేటప్పుడు కూడా చెప్తారు. అలాంటిది నువ్వు అగ్నిని విడిచిపెడుతూ మునికులాల్లోకి రానిస్తూ అగ్నిని, మునికులాల్లో వీళ్ళందరూ హాహాకారాలు చేస్తుంటే నవ్వుతున్నావు, నీకు అహంకారం బాగా మితిమీరిపోయింది, నిన్ను ఏదో ఒక రోజున ఒక మునికుమారుడే సంహరిస్తాడు పో అని ఆయన శాపం పెట్టాడు. ఆ పెట్టిన శాపానికి ఈ అహంకారానికి ఫలితంగా ఇంత గోల జరిగింది. అగ్నిహోత్ర ధేనువు అనేది ఒక వ్యాజం మాత్రమే. కార్తవీర్యార్జునుడికి సమయం మూడింది, ఆయన అహంకారం పండి వశిష్ఠ మహర్షి గారు అంతటి వాడి కోపానికి ఆయన గురయ్యేసరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది జరిగినటువంటి వ్యవహారం. ఆ వ్యవహారాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అహంకారం అనేది పిల్లల్ని పెట్టడం మాత్రమే కాదు, శాపాలను కూడా పెట్టిస్తుంది. ఆ శాపం అనేది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, చివరికి సర్వనాశానికి కూడా ఆ శాపం కారణం కావచ్చు. అలాంటి అవకాశం అహంకారం అనే దానికి ఉంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగామో అనేది కాదు, ఎంత పెద్ద భగవంతుణ్ణి కొలిచి ఎన్ని పెద్ద పెద్ద వరాలు పొందామన్నది కాదు, ఆ వరాలతో కానీ ఆ ప్రభావంతో కానీ అహంకారం అనేది వస్తే అంతకు మించి అధఃపాతాళానికి దిగిపోవటం ఖాయం అనడానికి ఈ కార్తవీర్యార్జునుడి యొక్క ఉదంతమే నిజానికి చిహ్నం.
నిజానికి కార్తవీర్యార్జునుడు అహంకారంతో ఇలా నాశనం అయిపోయాడేమో కానీ అహంకారంతో నాశనం అయిపోయాడు అనే విషయాన్ని పక్కన పెడితే కార్తవీర్యార్జునుడిని ఈరోజు కూడా మనం కొలుస్తూనే ఉన్నాము. నష్టద్రవ్య లాభానికి ఏమైనా వస్తువు దొంగలింపబడితే ఎవరైనా జైల్లోకి వెళితే వాళ్ళని బయటికి తీసుకురావడానికో లేకపోతే ఆ వస్తువుల్ని తిరిగి తెచ్చుకోవడానికో కార్తవీర్యార్జున మంత్ర జపం చేయటం అనేది ఉంది. ఇంకా కూడా మంత్రశాస్త్రంలోనూ వాటిల్లో కార్తవీర్యార్జున యంత్రాలు కూడా ఉంటాయి. ఆ యంత్రాలని ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇళ్లలో దొంగతనాలు ఎప్పటికీ జరగవు అని కూడా అంటారు. అలాంటి మహాప్రభావం ఆయనకి ఉండనే ఉంది. ఇంకా కూడా చరిత్ర ఆయన యొక్క ప్రభావాన్ని గుర్తిస్తూనే ఉంది. అదే సమయంలో చరిత్ర ఆయన పతనాన్ని కూడా చూస్తూనే ఉంది. ఆయన ప్రభావానికి ఆయన చేసిన సాధన కారణమైతే ఆయన పతనానికి ఆయన అహంకారం పెట్టిన పిల్లలు, ఆ పిల్లల ద్వారా వచ్చినటువంటి శాపము ఇవన్నీ కారణము. కాబట్టి అహంకారం విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇంత వివరంగా ఈ విషయాన్ని శ్రీశుకుల వారు మనకు ఉపదేశం చేస్తున్నారు. కాబట్టి అహంకారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉందాము. ఇంకా కూడా ఆయనకి 1000 చేతులు ఉన్నాయి, 1000 చేతులతో అహంకరించాడు అంటే అర్థమైనా ఉంది. ఏమీ లేని మనలాంటి వాళ్ళు అహంకరించడంలో ఏమాత్రం అర్థం లేదు. ఒక రాజ్యాన్ని మొత్తం తానే అయ్యి నడిపించినవాడు, ఒక రాజ్యంలో ఏ మూల ఎవరు ఏమాత్రం అధర్మం మనసులోకి తెచ్చుకున్నా సరే పక్కనే ఉండి జాగ్రత్త అని బెదిరించినవాడు, రాజ్యం మొత్తాన్ని తానే అయి నడిపించినవాడు, ఆయన అహంకరిస్తేనే పడిపోతే, రావణాసురుడు అంతటి వాడిని కోతి పిల్లను పట్టుకుని చెరసాలలో విసిరేస్తే వాళ్ళ తాతగారు వచ్చి ప్రార్థిస్తే వదిలేసినవాడు, మళ్ళీ రావణాసురుడు అంతటి వాడే ఈయన మీదకి వెళ్ళటానికి ధైర్యం చేయలేదు అనే పరిస్థితిలో ప్రభావంతో ఉన్నవాడు, నదీ తాలూకు ప్రవాహాన్నే వెనక్కి తోసేసినవాడు. అబ్బో ఆయన చేసిన పనులు ఇవి ఏమని చెప్పడానికి వీల్లేదు, అంతటి వాడే అహంకారానికి లోనే కింద పడిపోయాడు అని అంటే ఏమీ లేని వాళ్ళం మనం అహంకరిస్తే ఏమొస్తుంది? పతనం తప్ప. కాబట్టి అహంకారం అనేదాన్ని దగ్గరికి రానివ్వకూడదు అని ఈ సందర్భంగా మనం అనుకుందాము. అనుకుని 4 శ్లోకాలదేముంది, రేపటి రోజున కలుపుకునైనా పైకి వెళ్ళొచ్చు. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి శ్లోకాల పారాయణం మనం చేసుకుందాము. చేసుకునేటప్పుడు మనలో ఏమాత్రం అహంకారం రానివ్వకుండా చూడమని. అహంకారం అనేది 2 రకాలుగా వస్తుంది కాబట్టి, ఒకటి ఏమైనా ఉంటే అహంకారం, మరొకటి ఏమీ లేకపోయినా అహంకారం. ఈ 2 రకాల అహంకారాల్లో ఏ అహంకారాన్ని మన దరిదాపులకు కూడా రానివ్వవద్దని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమంలోకి దిగుదాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. అథ రాజని నిర్యాతే రామ ఆశ్రమ ఆగతః శ్రుత్వా తత్తస్య దౌరాత్మ్యం చుక్రోధాహిరివాహతః ఘోరమాదాయ పరశుం సతూణం వర్మకార్ముకం అన్వధావత దుర్మర్షః మృగేంద్ర ఇవ యూథపం తమాపతంతం భృగువర్యమోజసా ధనుర్ధనం బాణపరశ్వధాయుధం ఐణేయచర్మాంబరమర్కధామభిః యుతం జటాభిర్దదృశే పురీం విశన్ అచోదయద్ధస్తిరథాశ్వపత్తిభిః గదాసి బాణర్ష్టిశతఘ్నిశక్తిభిః అక్షౌహిణీ సప్తదశాతిభీషణాః తారామ ఏకో భగవానసూదయత్ యతో యతోసౌ ప్రహరత్పరశ్వధః మనోనిలౌజాః పరచక్రసూదనః తతస్తతశ్చిన్నభుజోరుకంధరాः నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః దృష్ట్వా స్వసైన్యం రుధిరౌఘకర్దమే రణాజిరే రామకుఠారసాయకైః వివృక్ణచర్మధ్వజచాపవిగ్రహం నిపాతితం హైహయ ఆపతదృషా
అథార్జున పంచశతేషు బాహుభిః ధనుషు బాణాన్ యుగపత్ ససందధే రామాయ రామోస్త్రభృతాం సమగ్రణీః తాన్యేకధన్వేషుభిరాచ్చినత్ సమం పునఃస్వహస్తైరచలాన్ మృధేంఘ్రిపాన్ ఉత్క్షిప్య వేగాదభిధావతో యుధి భుజాన్ కుఠారేణ కఠోరనేమినా చిచ్ఛేదరామః ప్రసభన్త్వహేరివ కృత్తబాహోః శిరస్తస్య గిరేః శృంగమివాహరత్ హతే పితరి తత్పుత్రాః అయుతందుద్రువుర్భయాత్ అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాం పరవీరః సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయత్ స్వకర్మ తత్కృతం రామః పిత్రే భ్రాతృభ్య ఏవ చ వర్ణయామాస తచ్ఛ్రుత్వా జమదగ్నిరభాషత ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.